మన శరీరానికి విటమిన్ డి అందడానికి ఉన్న మార్గాలు ఏమిటి, ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి కావలసిన విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి మనకు వస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ కేవలం ఒక కాంతి కిరణం మన చర్మంపై పడితే అది విటమిన్ డిగా ఎలా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ఆ సైన్స్ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన కంటికి కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అందుకే సూర్యుని ప్రత్యక్ష భగవానుడు అని కూడా అంటాం, ఆది దేవుడు అని కూడా మనం పిలుచుకుంటాం. విటమిన్ డి మనకు D2, D3 అని 2 రకాలుగా లభిస్తుంది. వీటిలో విటమిన్ D2 ఫార్టిఫైడ్ ఫుడ్ ద్వారా లభిస్తుంది అనమాట. ఇది విటమిన్ D3 సన్లైట్ నుంచి లభించేది. దీనినే కోలికాల్సిఫెరోల్ అంటారు. సన్లైట్ లో ఉండేటటువంటి UVB కిరణాలు మన చర్మంపై పడినప్పుడు మన చర్మంలో ఉండేటటువంటి 7D హైడ్రోకొలెస్ట్రాల్ రియాక్టర్ అయ్యి విటమిన్ D3 గా మారుతుంది అనమాట. ఆ విటమిన్ D3 శరీరంలో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియంను గ్రహించడానికి సహాయపడుతుంది. తద్వారా ఎముకలు దృఢంగా ఉంటాయి. మన శరీరంలో సన్లైట్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఆ వివరాల గురించి ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, మనం సన్లైట్ లో నిలబడితే మన చర్మం పైన సూర్యుని కిరణాలు పడుతూ ఉంటాయి. అందులో విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైయోలెట్ తరహా కిరణాలు కూడా ఉంటాయి. కానీ వీటన్నిటిలో అల్ట్రా వైయోలెట్ కిరణాలు మాత్రమే మన శరీరంలో రసాయన మార్పులు కలిగేలా శక్తి ఉంటుంది. దీనినే అయనైజింగ్ రేడియేషన్ అంటాం. ఈ అల్ట్రా వైయోలెట్ కిరణాల్లో ముఖ్యంగా UVA, UVB అనే 2 రకాల కిరణాలు ఉంటాయి. UVB కిరణాలు మాత్రమే చర్మంలోని ఎపిడెర్మిస్ పొరను చేరుకుంటాయి. ఈ పొరలోనే మనకు ప్రోవిటమిన్ D3 గా పిలువబడే 7D హైడ్రోకొలెస్ట్రాల్ ఉంటుంది. చర్మంలో ఉన్నటువంటి ప్రోవిటమిన్ D3 పై UVB కిరణాలు పడగానే ఈ ప్రోవిటమిన్ D3 అనేది ఈ ఫ్రీ విటమిన్ D3 గా మారి మనకు విటమిన్ డిని సంపూర్ణంగా అందించడం జరుగుతుంది. అసలు మన శరీరంలో D3 పాత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన శరీరంలోకి ప్రవేశించినటువంటి విటమిన్ D3 రక్తం ద్వారా లివర్ ను చేరుకుంటుంది. లివర్ కు చేరినటువంటి ప్రీ విటమిన్ D3 25 హైడ్రాక్సీ కోలికాల్సిఫెరోల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ఇది కిడ్నీలకు చేరుకుంటుంది. ఆ సమయంలో శరీరంలోని పారాథైరాయిడ్ హార్మోన్ ని విడుదల చేస్తూ ఉంటుంది. పారాథైరాయిడ్ గ్లాండ్ ప్రధాన విధి ఏమిటంటే మన శరీరంలోని కాల్షియం స్థాయిలు ఎంత ఉండాలో అంతే ఉండేలా కిడ్నీలు రెగ్యులేట్ చేసేలా చేస్తుంది అనమాట. ఇది ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఈ 25 హైడ్రాక్సీ కోలికాల్సిఫెరోల్ అట్లానే 1 and 25 డిహైడ్రాక్సీ కోలికాల్సిఫెరోల్ గా మారుతుంది అనమాట. సన్లైట్ కాల్షియం గా మారడం అనేది ఏంటో ఒకసారి చూద్దాం. అసలు సన్లైట్ కాల్షియం గా ఎలా మారుతుంది అన్నది ఒక పెద్ద ఆశ్చర్యకరంగా ఉంది కదండి. దాని గురించి ఒకసారి చూద్దాం. విటమిన్ D3 యాక్టివేట్ అయిన తర్వాత శరీరంలో అసలు ప్రక్రియ అనేది అప్పుడే మొదలవుతుంది. కిడ్నీలలో తయారైనటువంటి 1 and 25 డిహైడ్రాక్సీ కోలికాల్సిఫెరోల్ చిన్న ప్రేగుల్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ ప్రేగులలో ఉండేటువంటి కాల్షియం బైండింగ్ ప్రోటీన్లను పెంచుతుంది. దీంతో శరీరంలో కాల్షియం అబ్జార్ప్షన్ బాగా పెరుగుతుంది. తద్వారా మన రక్తం ద్వారా శరీరం అంతటికీ కాల్షియం అందుతుంది. ఈ విధంగా సన్లైట్ మన శరీరానికి కాల్షియం అందేలా సహాయపడుతుంది. మనిషి శరీరం అనేది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన మెషిన్ అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ అవసరమే లేదు మనకి. ఇది మన శరీరం సన్లైట్ ను ఉపయోగించుకుని విటమిన్ డిని తయారు చేసుకోవడం వెనుక ఉన్న అస్సలు మ్యాజికల్ సైన్స్. సరిగ్గా గమనిస్తే మన శరీరంలో మనకు తెలియని ఎంతో సైన్స్ దాగి ఉంది. కాబట్టి రోజుకి 10-15 నిమిషాల పాటు ఎండలో గడిపినట్లయితే మన శరీరానికి కావలసినటువంటి విటమిన్ డిని పొందుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.